వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మాక్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఓషన్ వాటర్ ట్వైస్ ఇన్ ఏ డే ఈజ్ కాల్డ్ యాజ్. సో మనకి ఒక రోజులో వాటర్ ఏదైతే ఉందో ఓషన్ మీద కానీ సీ మీద కానీ సో రైజ్ అయ్యి ఫాల్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో టైడ్, కరెంట్, సునామీ, వేవ్ అని ఇచ్చారు. సో జనరల్గా మనకి సునామీ అనేది హైయెస్ట్ వేవ్ అని చెప్తాం. ఆ హైయెస్ట్ వేవ్ కూడా ఎప్పుడు వస్తుంది జనరల్గా? సో డ్యూరింగ్ దట్ అర్త్ క్వేక్స్. సో మనకి ఎప్పుడైతే ఈ ప్లేట్ టెక్టానిక్స్ పలకల కదలిక వల్ల కానీ అర్త్ క్వేక్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల ద ప్లేట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అండర్ ద బెడ్ ఆఫ్ ద సీ అండ్ ఇట్ క్రియేట్స్ అ డిస్టర్బెన్స్ అండ్ ద డిస్టర్బెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దట్ సునామీ. అర్త్ క్వేక్స్, వాల్కెనిక్ ఎరప్షన్స్ ఇవన్నీ కూడా దానికి రీజన్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేవ్ అంటున్నాం. సో వేవ్ ఈజ్ అ కంటిన్యూస్ మోషన్. అది మనకి సర్ఫేస్ ఆఫ్ సీ మీద మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద సీ దగ్గర ఎగ్జాక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ విండ్ మోషన్ లేదా విండ్ మూవ్మెంట్ అని కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అని ఉంది. ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అని చెప్పచ్చు, ఓషన్ కరెంట్స్. సో జనరల్గా మనకి వేడిగా ఉండే సముద్రాల దగ్గర వామ్ కరెంట్స్ అని, సో చల్లగా ఉండే సముద్రాల దగ్గర మనకి కోల్డ్ కరెంట్స్ అని ఉంటాయి. సో కరెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ సీ ఆర్ ఓషన్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైడ్ అని ఉంది. సో టైడ్ ఈజ్ నథింగ్ బట్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాటర్ ట్వైస్ ఇన్ ఎ డే ఈజ్ కాల్డ్ యాజ్ అ టైడ్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో హైయెస్ట్ టైడ్స్ ఎక్కడ కనిపిస్తాయని అడుగుతారు? గుజరాత్ ఏరియా. సో గుజరాత్లో కూడా ఎక్కడ కనిపిస్తాయని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ కాండ్లా. సో కాండ్లా నేమ్ని ఏం చేంజ్ చేశారు అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ దీన్ దయాల్. సో దీన్ దయాల్ పోర్ట్ కింద దేన్ని చేంజ్ చేశారు అంటే కాండ్లా, విచ్ ఈజ్ ఇన్ గుజరాత్, హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో టైడల్ రివర్ ఏదని అని అడిగితే విచ్ రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ టైడల్ రివర్ ఇన్ ఇండియా? సో దట్ ఈస్ నథింగ్ బట్ హుగ్లీ. సో హుగ్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే వెస్ట్ బెంగాల్. సో సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే దామోదర్. సో మీకు ఇందులో ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే కింద కమెంట్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో కూడా మనకి మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. వెస్ట్ బెంగాల్ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి దామోదర్ రివర్ని పిలుస్తారు. నెక్స్ట్ హుగ్లీని టైడల్ రివర్ అంటారు, విచ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో కరెంట్స్లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయంటే ఒకటి కోల్డ్ కరెంట్ ఉంటుంది అండ్ రెండోది వచ్చేసి మనకి వామ్ కరెంట్ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో సునామీకి రీజన్గా ఏం చెప్పొచ్చు అంటే ఒకటి వాల్కెనిక్ ఎరప్షన్స్ అని చెప్పొచ్చు. సో రెండోది అర్త్ క్వేక్స్ అని చెప్పొచ్చు. సో వేవ్స్ ఆర్ కంటిన్యూస్ మోషన్ ఆన్ ద సీ ఆర్ వాటర్ బికాస్ ఆఫ్ అ విండ్ అట్రాక్షన్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా? సో ఈ క్రింది వాటిలో ఏది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో క్రిసెల్, ఐసిఆర్ఏ, కేర్, ఆర్బీఐ అని ఉంది. సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ అ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడగచ్చు. సో ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, దీన్ని చేంజ్ చేయలేం కాబట్టి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉంది, ఇనీషియల్గా వచ్చేసి కలకత్తాలో ఉంది. సో ఆర్బీఐ ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిందంటే 1934 ఆర్బీఐ యాక్ట్ ద్వారా 1935లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో అలాగే ఆర్బీఐ అనేది ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే 1949లో నేషనలైజ్ అయిందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఆర్బీఐకి మనకి గవర్నర్గా ఎవరున్నారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ శక్తికాంత్ దాస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్? సో ఈ నాలుగిట్లో మనకి ఏది లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యూఎస్ఏ, ఇండియా, కజకిస్తాన్, అజబకిస్తాన్ ఉన్నాయి. సో కజకిస్తాన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద లార్జెస్ట్ యురేనియం ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. సో జనరల్గా మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటాం, న్యూక్లియర్ ఎనర్జీ అణుశక్తి అంటాం కదా. సో అణుశక్తిని లేదా ఏదైతే ఉందో మనకి న్యూక్లియర్ ఎనర్జీ, సో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ముఖ్యంగా ఎన్ని కాంపోనెంట్స్ కావాలంటే ఒకటి యురేనియం కావాలి. సో రెండోది వచ్చేసి మనకి థోరియం కావాలి. యురేనియం, థోరియం ఆర్ ద టూ మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పొచ్చు. అయితే యురేనియం అత్యధికంగా దొరికేది ఎక్కడ అంటే మనకి కజకిస్తాన్ అని చెప్తున్నాం. థోరియం ప్రపంచంలో అత్యధికంగా దొరికే ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్గా దేన్ని చెప్పొచ్చు అంటే మనం ఇండియాని కూడా చెప్పొచ్చు. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
And Tummalapalli believed that to have one of the largest uranium reserves in the world, it is situated in the which of the following state. So మనకి తుమ్మలపల్లి అనే ప్రాంతం నేను ఇప్పుడే చెప్పాను. సో జనరల్గా మనకి థోరియం యురేనియం అంటున్నాం. సో థోరియం యురేనియం రెండు రిజర్వ్స్ ఇండియాలోనే ఉంటాయి. రెండిట్లో కంపేర్ చేసుకుంటే థోరియం అనేది ప్రపంచంలో ఉత్పత్తి చేసే దాంట్లో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద ఏరియా. అలాగే యురేనియం ప్రొడక్షన్స్ ఈజ్ ఆల్సో హై ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకి యురేనియం ప్రొడక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి అంటే ఒకటి వచ్చేసి మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం, అండ్ రెండోది వచ్చేసి మెయిన్గా జార్ఖండ్ ఏరియా అని చెప్తాం. ఈ రెండు ప్రదేశాల్లో కూడా మనకి యురేనియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి, కానీ ముఖ్యంగా ఉండేది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. అలాగే యురేనియం శుద్ధి కర్మాగారాలు అంటే చమురు శుద్ధి కర్మాగారాలు, సో అవి కూడా మనకి రిఫైనరీస్ ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ ఏరియాలో ఉన్నాయి. అయితే ఇక్కడ తుమ్మలపల్లి బిలీవ్డ్ టు బి ద లార్జెస్ట్ యురేనియం రిజర్వ్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటున్నారు. ఆప్షన్స్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి తుమ్మలపల్లి ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి థోరియంకి సంబంధించి ఇంకొకటి కూడా చూడాలి. సో థోరియంని ఏ స్టేట్ నుంచి ఎక్కువగా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తారు అంటే దట్ ఈస్ అ కేరళ. ఆల్రెడీ మీకు తెలుసు అది కూడా ఎక్కడి నుంచి అంటే మనకి మోనోజైట్ శాండ్ అంటాం, విచ్ ఈజ్ నోన్ యాజ్ అ మోనోజైట్ శాండ్. సో దాని నుంచి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following scientist was awarded a Nobel Prize for his services to the theoretical physics and especially for his discovery of the law of the photoelectric effect? ఈ క్రింది వారిలో ఏ సైంటిస్టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద పరిశోధన చేసినందుకు గాను, ఎస్పెషల్లీ మనకి ఏవైతే థియరిటికల్ ఫిజిక్స్ ఫీల్డ్ ఉంటుందో సో దాంట్లో సేవలు అందించినందుకు గాను సో హీ రిసీవ్డ్ ఆ ప్రైజ్ అని అడుగుతున్నారు, నోబెల్ అవార్డు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి థామస్ ఎడిసన్ అండ్ అల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ ఎన్ఎస్ రూదర్ఫర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నికోలా టెస్లా. సో మనకి అల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. సో హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ దట్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ థియరిటికల్ ఫిజిక్స్ కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి గురుప్రభ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సాక్రెడ్ ఫెస్టివల్ ఆఫ్ ద సిక్ కమ్యూనిటీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్స్ ఆఫ్ హిందూ క్యాలెండర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. సో జనరల్గా మనకి సిక్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. సో మనకి గురునానక్ ఎవరైతే ఉన్నారో గురునానక్ జయంతిని సందర్శించుకుని కూడా మనకి కొన్ని ఫెస్టివల్స్ అనేవి పంజాబ్లో జరుపుకోవడం జరుగుతుంది. సో గురునానక్ జయంతి అప్పుడు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ఫెస్టివల్ గురుపురబ్ కావచ్చు. అండ్ గురుపురబ్తో పాటు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి లోరీ ఫెస్టివల్ అంటాం. ఇవన్నీ కూడా పంజాబ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, దట్టు సిక్ కమ్యూనిటీ జరుపుకునేవి. సో ఈ లోరీ అనేది సిక్ కమ్యూనిటీతో పాటు మిగతా వాళ్ళు కూడా పంజాబ్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఈ గుర్పురబ్ ఏదైతే ఉందో సో ఈ ఫెస్టివల్ మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు? శ్రావణ మాసమా, కార్తీక అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైశాఖ మాసమా ఇట్లా అడుగుతున్నారు, జ్యేష్ఠాన అని. సో మనకి ఆన్సర్ వచ్చేసి కార్తీక మాసం. ఇన్ ద టైమ్ ఆఫ్ కార్తీక మాసం సో యాజ్ పర్ ద హిందూ క్యాలెండర్ ద సిక్ కమ్యూనిటీ విల్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ which is called as a Gurupurab. Next one. A hard disk is an example of a which type of data storage device? So మనకి హార్డ్ డిస్క్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోరేజ్ డివైస్ అని అడుగుతున్నారు. సో ప్రైమరీ స్టోరేజా, ఆఫ్లైన్ స్టోరేజా, టెరిషరీ స్టోరేజా, సెకండరీ స్టోరేజ్ అని. ఇట్స్ అ సెకండరీ స్టోరేజ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Under which of the following schemes has the Government of India set up a new institution for development and refinancing activities related to micro units? సో మనకి చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో సో వాటిని తిరిగి అభివృద్ధి చేసేందుకు వాటికి ఫండ్స్ రూపంలో కావచ్చు, లోన్స్ రూపంలో కావచ్చు, సో రీఫైనాన్సింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ప్రధానమంత్రి సడక్ యోజన అని ఉంది. ఇది మనకి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్కి సంబంధించింది, హైవేస్ కావచ్చు, వీటిని డెవలప్ చేయడం కోసం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఏదైతే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఉద్యోగం కానీ లేకపోతే పనిని కల్పించడం కోసం, అది దట్టు 100 రోజులు ఇనీషియల్గా, దాన్ని ఇప్పుడు 150 రోజులు చేశారు. సో ఈ పనిని కల్పించే పథకం ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి యోజన ఉంది, ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రకారం మనకి ఎవరైతే మైక్రో యూనిట్స్, స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటారో సో వాళ్ళకి రీఫైనాన్సింగ్ లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దాంట్లో డెవలప్ అవడం కోసం తిరిగి వాళ్ళ యొక్క ఏవైతే మెయిన్గా ఇండస్ట్రీస్ ఉన్నాయో సో వాటిలో గ్రోత్ కోసం అని చెప్పేసి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనని మెయిన్గా లోన్ ఫండింగ్ స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.
అండ్ విచ్ ఇస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద బ్రీడింగ్ ఆఫ్ అ ఫిష్ ఇన్ స్పెసిఫికల్లీ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్. సో మనకి ఏవైతే ట్యాంక్స్ పాండ్స్ ఉంటాయో సో దాంట్లో ఫిష్ బ్రీడింగ్ ఏదైతే ఉందో సో దాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. అగ్రికల్చర్ అనేది మనకి వ్యవసాయానికి సంబంధించింది, హార్టికల్చర్ అది తోటల పెంపకం ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విటికల్చర్, పిసికల్చర్ అని ఉంది. సో పిసికల్చర్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది అంటే మనకి ఫిష్ బ్రీడింగ్కి సంబంధించింది కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాను. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తుంటే ఇది దేనికి సంబంధించింది అంటే పార్డనింగ్ పవర్కి సంబంధించింది. పార్డనింగ్ పవర్. సో జనరల్గా పార్డనింగ్ పవర్లో మనకి ఎన్ని పవర్స్ ఉంటాయంటే 5 ఉంటాయి. సో 5 ఏంటంటే ఎవరికైనా డెత్ సెంటెన్స్ మరణశిక్ష పడితే దాన్ని రద్దు చేసే అధికారం, లేదా మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా అంటే లైఫ్ లాంగ్ ప్రిజన్లో ఉండేటట్టుగా చేయడం. సో అలాంటి పనిష్మెంట్స్ని విధించవచ్చు. లేదా కఠిన కారాగార శిక్ష ఎవరికైతే పడిందో వాళ్ళకి ఆ శిక్షని తగ్గించే విధంగాని, లేకపోతే నార్మల్ శిక్షని తగ్గించే విధంగాని, సో లేకపోతే నెక్స్ట్ ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి శిక్షని తగ్గించే విధానం కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మనకి కోర్టు స్టే అంటాం, సో కోర్టు స్టే ఆర్డర్ని ఆ డెత్ సెంటెన్స్కి సంబంధించి కావచ్చు, లేదా పనిష్మెంట్కి సంబంధించి కావచ్చు, సో ఇచ్చే అధికారం, ఇవన్నీ కూడా మనకి పార్డనింగ్ పవర్లో ఉంటాయి. ఈ అధికారాలన్నీ కూడా కంప్లీట్గా ఎవరికి వర్తిస్తాయంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ ఏమంటారు రెస్పైట్ కానీ, రిప్రైవ్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి అబాలిష్మెంట్ ఆఫ్ డెత్ సెంటెన్స్ కానీ, ఇవన్నీ అధికారాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు భారతదేశంలో ఈ పార్డనింగ్ పవర్స్ ఇంకెవరికి ఉంటాయంటే గవర్నర్కి కూడా ఉంటాయి. సార్ కానీ గవర్నర్కి 5 పవర్స్ ఉండవు, గవర్నర్కి 4 పవర్స్ మాత్రమే ఈ పార్డనింగ్ పవర్ కిందకు వస్తాయి. అంటే ఆయన శిక్షని తగ్గించవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ, విమెన్ కానీ ఉంటారో, ప్రెగ్నెంట్ విమెన్, వాళ్ళకి శిక్షని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్టేని విధించవచ్చు. ఇలా ఇవన్నీ కూడా మనకి గవర్నర్ చేతిలో కూడా ఉంటాయి. కానీ గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ డెత్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాంట్లో డిఫరెన్స్ వస్తుంది. ఆన్ ద నేమ్ ఆఫ్ పార్డనింగ్ పవర్ ఇన్ ఇండియా ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ అ రైట్ ఆర్ పవర్ టు అబాలిష్ ఆర్ క్యాన్సిల్ ద డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్ ని రద్దు చేసే అధికారం భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది, గవర్నర్కు ఉండదు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ద గవర్నర్ హ్యాస్ అ పవర్ టు గ్రాంట్ పవర్ ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ సెంటెన్స్ అని ఇచ్చారు. సో యాక్చువల్గా ఆయనకు ఉండదు, డెత్ సెంటెన్స్ లోనే ఉండదు కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ద ప్రెసిడెంట్ హ్యాస్ అ నో పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆర్ సెంటెన్స్ ఇన్ఫెక్టెడ్ బై ద కోర్ట్ మార్షల్. సో జనరల్గా చెప్పాను అన్ని విధాలుగా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సో ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క తగ్గించే విధానం కానీ, లేకపోతే అబాలిష్ చేసే అధికారం కానీ, ఇవన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉండవు అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ద గవర్నర్ హ్యాస్ నో పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఇన్ఫెక్టెడ్ బై ద కోర్ట్ మార్షల్. నేను ఆల్రెడీ చెప్పాను ఓన్లీ మనకి డెత్ సెంటెన్స్లో తప్ప మిగిలిన వాటిలో గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సేమ్ పవర్స్ ఉంటాయని. సో ఇక్కడ కూడా కరెక్ట్ కాదు. సో గవర్నర్ హ్యాస్ నో పవర్ టు సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ అ సెంటెన్స్ ఆఫ్ అ డెత్. సో ఆ సెంటెన్స్ ఆఫ్ అ డెత్ ఏదైతే ఉందో సో దాన్ని మార్చే అధికారం కానీ, లేకపోతే దాన్ని తగ్గించే అధికారం కానీ, దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష కింద మార్చే అధికారం కానీ సో ఇండియాలో ఎవరికి లేదంటే గవర్నర్కి లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అ కరెక్ట్ అని అడుగుతున్నారు, ఇక్కడ లేదు అని చెప్పి అంటున్నారు కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. In which of the following years did India comes under the direct rule of the British Crown? సో మనకి ఏ సంవత్సరంలో డైరెక్ట్గా బ్రిటిష్ ఇండియాని పరిపాలించడం స్టార్ట్ చేశారని అడిగారు. మీకు ఆల్రెడీ తెలుసు 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగింది, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, సో దాని తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకి బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఒడిస్సా కానీ ఈ ప్రాంతాలన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయంటే బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆ బ్రిటిషర్స్ కూడా మనకి ఏ ఫామ్లో ఉండేవారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్లో ఉండేది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్మోస్ట్ మనకి 1773 నుంచి 1857 మధ్యలో సో ఈస్ట్ ఇండియా కంపెనీ అది భారతదేశంలో గుప్తాధిపత్యాన్ని ఉంచిందని చెప్పొచ్చు, లేదా గుప్తాధిపత్యం చూపించిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏమైందంటే 1857లో రివోల్ట్ జరగడం
వల్ల సో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి డైరెక్ట్గా మనకి పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంటే బ్రిటిష్ క్రౌన్ చేతుల్లోకి వెళ్ళింది. అది కూడా ఎప్పటి నుంచి అంటే 1858 నుంచి 1947 వరకు. సో ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంటే ఏ సంవత్సరంలో వెళ్ళిందంటే 1858 కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద మెమరీ సైజ్ ఇన్ కంప్యూటర్ డేటా స్టోరేజ్ 1 గిగాబైట్ అంటే 1 GB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ MB మెగాబైట్స్ అంటున్నారు. సో 1 GB ఈక్వల్ టు 1024 మెగాబైట్స్ కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ఇన్వెంట్ డైనమైట్. సో డైనమైట్ని ఇన్వైట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్, థామస్ అల్వా ఎడిసన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డీజల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో మనకి ఎవరైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉన్నారో సో ఆయన డైనమైట్ని కనుక్కోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కథకళి డాన్స్ ఈజ్ అ హార్మోనియస్ కాంబినేషన్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్. సో కథకళి క్లాసికల్ డాన్స్ ఏదైతే ఉందో సో దాంట్లో ఎన్ని కైండ్ ఆఫ్ మనకి రిథమిక్ సిగ్నేచర్స్ ఉంటాయని అడుగుతున్నారు, కాంబినేషన్స్ ఉంటాయని. ఆప్షన్స్లో 6, 7, 5, 4 అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి 5. సో 5 కైండ్ ఆఫ్ హార్మోనియస్ కాంబినేషన్స్ అనేవి కథకళిలో కనిపిస్తాయి. సో జనరల్గా మనం తెలుగులో ముద్రలు అంటాం. సో భరతనాట్యంలో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి కూచిపూడిలో కానీ రకరకాల ముద్రలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అట్లానే మనకి కథకళి వచ్చేటప్పటికి ఇట్లాంటి హార్మోనియస్ కాంబినేషన్స్ ఎన్ని కనిపిస్తాయంటే 5 కాంబినేషన్స్ కనిపిస్తాయి. సో ద నెక్స్ట్ వన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇన్ ఇండియా. సో డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సో బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చైర్మన్గా పనిచేశారు. సో ద నెక్స్ట్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ. సో మనకి బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డిసీజ్ కాస్డ్ బై ద ప్రోటోజావా. ఈ క్రింది వాటిలో వేటి వల్ల ప్రోటోజావా వల్ల డిసీజ్ క్రియేట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఏ డిసీజ్ క్రియేట్ అవుతుందని. మనకి బ్యాక్టీరియా వల్ల కానీ ప్రోటోజావా వల్ల కానీ ఎక్కువగా వైరస్ వల్ల కానీ డిసీజెస్ అనేవి మనకి సంక్రమిస్తాయి. అయితే ఇక్కడ ప్రోటోజావాకి సంబంధించి ఎలాంటి డిసీజ్ సంక్రమిస్తుంది అని అడుగుతున్నారు. స్మాల్ బాక్సా, ర్యాబిసా, కాలా అజారా లేకపోతే ఎయిడ్స్ అని. సో కాలా అజార్ ఏదైతే ఉందో అది మనకి ప్రోటోజావా ఏదైతే ఉందో సో ప్రోటోజావా వల్ల అది క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. So option C is a correct answer. Next one, which of the following articles of the Constitution of India has a provision for financial emergency. ఈ క్రింది వాటిలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు. సో 356 వచ్చేసి మనకి స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించింది. సో స్టేట్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెంట్ రూల్ కానీ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ కానీ మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఆర్టికల్ 356ని చెప్పొచ్చు. సో ఆర్టికల్ 360 ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దెర్ ఈజ్ నో సో ఫార్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు ఇండియాలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది జరగలేదు. సో మనకి ఆర్టికల్ 360 అనేది ఫినాన్షియల్ ఎమర్జెన్సీలోకి వస్తుంది. సో ద నెక్స్ట్, థ్యాంక్ యూ.